శ్రీశైల పర్వతాల్లో శిఖరం అన్నిటికన్నా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఇలా మనం శిఖరం వైపు వెళ్తుంటే రైట్ సైడ్ నెక్కంటి జంగిల్ రైడ్ అని కనిపిస్తుంది కదా. ఇష్టకామేశ్వరి దేవిని దర్శించుకోవాలంటే ఈ నెక్కంటి దగ్గరికే వచ్చి మనం టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇష్టకామేశ్వరి దేవిని దర్శించుకోవడానికి ఒకరోజు ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీశైలంలోని స్వామి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇష్టకామేశ్వరి దేవిని కూడా చాలామంది దర్శించుకుంటారు. ఇష్టకామేశ్వరి దేవి యాత్ర గురించిన డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తాను. నెక్కంటి జంగిల్ రైడ్ బిల్డింగ్ పక్కనే ఇలాగా చిన్న పుష్కరిణిలాగా ఒక కట్టడం ఉంటుంది. శిఖర దర్శనం చేసుకున్న తర్వాత ఈ ప్రదేశంలో కూడా ప్రశాంతంగా కూర్చుని కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. చాలా పురాతనంగా అనిపిస్తుంది కదా ఈ కట్టడంని చూస్తే. శ్రీశైలంలో శిఖరం అంటేనే అతి పెద్దదైన ప్రాంతం. ఇంత ఎత్తైన కొండ మీద నీటి నిల్వ కోసం ఇలాగా నిర్మించి ఉంటారు. ఇంకా అద్భుతంగా అనిపించే విషయం ఏంటంటే ఈ పుష్కరిణిలా ఉన్న కట్టడం మధ్యలో 2 చిన్న చిన్న బావిలలా ఉన్నాయి. మొత్తానికి చూడటానికి ఎలా అనిపిస్తుందంటే ఈ బావిలో నీళ్లు ఓవర్ఫ్లో అయినప్పుడు మొత్తం ఈ పుష్కరిణి మొత్తం నిండిపోతుంది అన్న విధంగా అనిపిస్తుంది. కిందకి దిగటానికి అలాగే బావిలో నీళ్లు తెచ్చుకోవటానికి వీలుగా ఇలాగా మెట్ల నిర్మాణం కూడా ఉందన్నమాట. సాయంత్రం వేళ ఈ ప్రదేశంలో కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. తర్వాత శిఖర దర్శనం వైపుగా వెళ్దాము. ఇలా చూస్తున్నారు కదవే, ఇది శిఖరం ఉన్న కొండ ఏదైతే ఉందో అక్కడ కింద నుంచి ఎక్కి రావడానికి ఒకవైపుగా మెట్లుంటాయి, ఇంకొక వైపు మనం వెహికల్స్ తెచ్చుకుంటే కనుక పార్క్ చేసుకుని ఈ విధంగా వెళ్ళొచ్చు. కింద మెట్ల వద్ద కూడా పార్కింగ్ చేసుకుంటారు వెహికల్స్ని. పైకి రావడం ఇష్టం లేని వాళ్ళు అలా మెట్లెక్కి వస్తారనమాట. సో ఇక్కడ మనకి ఈ ప్రదేశంలో బిక్కిపళ్ళని, చిట్టిమిట్టి కాయలని, అలాగే అడవిలో దొరికే ఎన్నో రకాల హెర్బ్స్ కూడా ఇక్కడ అమ్మకానికి ఉంటాయి. కొన్ని రకాల మూలికలు అయితే వేళ్లతో సహా ఉంటాయి. వాటిని మనం ఇంటికి తీసుకెళ్ళి కుండీలో కూడా పెంచుకోవచ్చు అనమాట. ఈ ప్రాంతంలో అమ్మకానికి లభించే మూలికలు, వాటి విశిష్టతలు, హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇంకా శిఖరం వైపు వెళ్తే 20 రూపీస్ టికెట్ ఛార్జెస్ ఉంటాయి మనకి ఇక్కడ. టికెట్ పర్చేస్ చేసుకుని మనం శిఖర దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న వారందరూ కూడా శిఖర దర్శనాని కోసం లైన్లో వేచి ఉన్న భక్తులు. ఇదే వీకెండ్ అయితే గనక క్రౌడ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. దూరంగా అలా విస్తరించి కనిపిస్తున్న పర్వతమంతా కూడా శ్రీగిరి అంటే శ్రీశైల పర్వతం. శిఖరం అని పిలువబడే ఈ కొండ కూడా చాలా ఎత్తుగా ఉండడం వల్ల ఇక్కడి నుంచి మనకి ఆల్మోస్ట్ అన్ని దృశ్యాలు కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. కాబట్టి మనం లైన్లో వేచి ఉన్నా కూడా పెద్దగా బోర్గా అనిపించదు. ఈ అద్భుతమైన దృశ్యాలను దర్శించుకుని శివనామాలు చెప్పుకుంటూ హ్యాపీగా లైన్లో ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ క్లిప్లో కనిపిస్తున్న నందీశ్వర్ల వారి విగ్రహానికి ఉన్న కొమ్ముల మధ్యలో నుంచే మనం దూరంగా ఉన్న శ్రీశైలం అంటే సుమారు 8 కిలోమీటర్లు ఉంటుంది శ్రీశైల దేవస్థానం పైన ఉన్న కలశాలను దర్శించాలి. పక్కనే టెలిస్కోప్ కూడా ఉంటుంది. టెలిస్కోప్ త్రూ మనకి శ్రీశైల దేవస్థానం కలశాలు దర్శించుకోవాలి అంటే 10 రూపీస్ టికెట్ ఛార్జ్ ఉంటుంది. ఈ టెలిస్కోప్లో దర్శించుకోవటం అనేది సరదాగా దర్శించుకోవటమేనండి. యాక్చువల్గా నందీశ్వర్ల వారి కొమ్ముల మధ్యలో నుంచి దర్శించుకున్నదే లెక్క. ఈ దూరంగా విస్తరించి ఉన్నదంతా కూడా శ్రీశైలమే. ఇక్కడి నుంచి చూస్తే శ్రీశైలం పాతాళగంగలో ఉన్న కృష్ణానదిని కూడా దర్శించుకోవచ్చు. అయితే ఇంకొంచెం కిందకు వెళ్ళి ఈ వ్యూని ఇంకొక విధంగా క్యాప్చర్ చేద్దాం. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ నందీశ్వర్ల వారి కింద ఉన్నది రోల్ లాగా ఉంటుంది కదా. ఇంతకుముందు ఈ నందీశ్వర్ల వారిని చెరనంది అనేవాళ్ళు. అంటే ఆ విగ్రహాన్ని మనం తిప్పొచ్చు అన్నమాట. నందీశ్వర్ల వారి కింద నవధాన్యాలు వేసి ఒక్కసారి ఆ విగ్రహాన్ని తిప్పితే దాంట్లో నుంచి వచ్చే తైలమంతా కూడా కింద ఉన్న శివలింగం మీద పడుతుందంట. అయితే కాలక్రమేణా నంది విగ్రహం డ్యామేజ్ అవటం వల్ల మార్బుల్తో ఈ విధంగా ఒక నంది విగ్రహాన్ని చెక్కించి ఫిక్స్డ్గా పెట్టేశారు. ఇప్పుడైతే ఆ నంది విగ్రహం తిరగదు.
పైన ఉన్న నంది విగ్రహం పాదాల వద్ద మనం నవధాన్యాలు వేసి తిప్పితే కింద ఉన్న శివలింగం మీద అభిషేకం జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. ఆ కింద ఉన్న ఆలయాన్ని శిఖరేశ్వర ఆలయం అంటారు. ఆలయం లోపల శిఖరేశ్వర స్వామి లింగ రూపంలో దర్శనమిస్తారు. పైన శిఖర దర్శనం అయిపోయిన తర్వాత అందరూ ఇలా కిందకి వచ్చి శిఖరేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. లోపలికి కెమెరాస్ ఎలో లేవు కాబట్టి మనం బయట ఉన్న ప్రాంతాన్నంతా చూద్దాం. ఆలయానికి రెండు పక్కల ఒకవైపు విఘ్నేశ్వర్ల వారు ఉండగా రెండో వైపు కుమారస్వామి వారి విగ్రహం ఉంటుంది. శిఖరేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాతే శిఖర దర్శన యాత్ర పూర్తవుతుందని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మిక. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఆలయానికి ఒక పక్క విఘ్నేశ్వర స్వామివారి విగ్రహం ఉంటుంది, ఈ పక్కగా కుమారస్వామి వారి విగ్రహం. కుమారస్వామి వారిని కూడా దర్శించుకుని నమస్కరించుకున్న తర్వాత మనం ఒక పక్కగా వెళ్తే ఒక బ్యూటిఫుల్ వ్యూని చూడొచ్చు. శిఖర దర్శనానికి వచ్చిన వారు ఈ ప్రాంతాన్ని గనక దర్శించుకోకపోయి ఉంటే గనక ఈసారి శ్రీశైలం వచ్చినప్పుడు శిఖర దర్శనం చేసుకుని ఈ అందమైన వ్యూను కూడా చూడగలరు. పైన శిఖరం వద్ద ఉన్నప్పుడు మనం శ్రీశైలంలోని పాతాళ గంగలో ఉన్న కృష్ణానదిని చూసాం కదా, అది ఈ ప్రదేశం నుంచి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఆ వ్యూ చూడటానికి కూడా చాలా చాలా అందంగా కనిపిస్తుంది. పాతాళ గంగలోని కృష్ణానది, ఆ పక్కనే విస్తరించి ఉన్నదంతా కూడా శ్రీశైలం. కెమెరా లెన్స్ జస్టిఫై చేయలేవు, కానీ మనం డైరెక్ట్గా ఇక్కడి నుంచి చూస్తుంటే ఆ వ్యూ మాత్రం చాలా మనోహరంగా అనిపిస్తుంది. ఆ పక్కనే ఇంకొక చిన్న గుడి కూడా ఉంటుంది. త్రేతాయుగంలో రాముల వారు రావణ వధ కావించిన తర్వాత నారదుల వారి సూచన మేరకు బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడానికి శ్రీశైలాన్ని దర్శించారట. ముందుగా శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుని తర్వాత శ్రీశైలం దర్శించుకున్నారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఆ గుడికి ముందే ఇలా నందీశ్వర్ల వారి విగ్రహం ఒక స్తూపం మీద ఉంది. ఆ స్తూపం మీద అంతా కూడా పాతకాలపు లిపి ఉంది. ఆ లిపి అంతా కూడా ఈ విషయాన్ని వివరిస్తుంది కావచ్చు. నామాలతో అలంకరించిన నంది విగ్రహం చూడటానికి చాలా అందంగా ఉంది కదూ. ఇంకా ఈ ప్రదేశంలోనే రావి చెట్టు కింద కుజుడి విగ్రహం కూడా ఉంటుంది. ఈ రావి చెట్టుకి మంగళవారం పూట ప్రదక్షిణాలు చేసుకుని స్వామివారిని దర్శించుకోవటం వల్ల కుజదోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని భక్తుల నమ్మిక. శ్రీశైల శిఖరానికి వచ్చినప్పుడు మీరు ఈ విశేషాలన్నీ చూసారా? ఈ విశేషాలను మిస్ అయి ఉంటే గనక ఈసారి శిఖర దర్శనానికి వచ్చినప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా దర్శించుకోగలరు. మళ్ళీ కలుద్దాం శ్రీశైలానికి సంబంధించిన ఇంకొక వీడియోతో. అప్పటి వరకు అందరికీ నమస్కారం. జై హింద్.